హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాఫిట్ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో ఈరోజు ఏం జరిగిందో చూద్దాం. అలాగే ఇండియన్ స్టాక్ మార్కెట్స్ రేపు ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేయబోతున్నాయి అనే అంశాలు డీటెయిల్గా అనలైజ్ చేసి ఫోకస్ చేయడానికి ప్రయత్నిద్దాం. అలాగే నియర్ టర్మ్లో పర్ఫామ్ చేయబోయే స్టాక్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే వాటి యొక్క టార్గెట్ అండ్ స్టాప్ లాస్ లెవెల్స్ ఏంటి అనే విషయాలు టెక్నికల్గా అనలైజ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇండియన్ స్టాక్ మార్కెట్స్ లాస్ట్ ఫ్యూ సెషన్స్ ఆఫ్ ర్యాలీకి బ్రేక్ వేస్తూ ఈరోజు మోర్ దాన్ 0.5% నష్టపోవడం చూస్తున్నాం. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఒక ఫ్లాటిష్ నోట్తో స్టార్ట్ అయిన మార్కెట్స్ ఆల్మోస్ట్ రికార్డ్ హైస్ని అయితే టచ్ చేసాయి. ఎర్లీ ఇన్ ద ట్రేడ్ నిఫ్టీ 15,800 మార్క్ని టచ్ చేయడం చూస్తున్నాం. రికార్డ్ హైస్ని టచ్ చేసింది ఇంట్రాడే సెషన్లో. ఆ తర్వాత ఆ లెవెల్స్లో సస్టైన్ చేయలేకపోయింది అండ్ వెరీ షార్ప్ సెల్ ఆఫ్ చూసాం. ఆ లెవెల్స్ నుంచి మోర్ దాన్ 1.5% ఫాలో అవడం చూస్తున్నాం డే హై నుంచి. ఆల్మోస్ట్ క్లోజింగ్ సమయానికి డే లోస్ దగ్గర క్లోజ్ అవడం చూసాం నిఫ్టీ అండ్ సెన్సెక్స్. సో ఒక స్ట్రాంగ్ సెల్ ఆఫ్ చూసాం. దీనికి గల ప్రైమ్ రీజన్ ఏమైనా ఉందా అంటే డెఫినెట్లీ నో అనే చెప్తాం. ఎందుకంటే ఒక రికార్డ్ లెవెల్స్ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ మూవ్లా కనిపిస్తుంది. దాంతోపాటు ఇండెక్స్ హెవీ వెయిట్స్ అయినటువంటి L&T, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫిన్సర్వ్ అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా మోర్ దెన్ 1% నష్టపోవడం చూసాం. సో ఇవి కూడా మేజర్లీ ఇండెక్స్ని డ్రాగ్ చేసినట్టు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా హెవీ వెయిట్స్లో సెల్లింగ్తో పాటు ప్రాఫిట్ బుకింగ్ అనేది ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు ఈరోజు సెల్ ఆఫ్కి. సో ప్రధాన ఇండెక్స్ అయిన నిఫ్టీ 0.7% నష్టపోయి 15,635 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయితే, సెన్సెక్స్ 0.6% నష్టపోయి 51,941 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. ఇక బ్రాడర్ మార్కెట్స్ విషయానికి వస్తే నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.7% నష్టపోయింది అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.4% దాకా నష్టపోయింది. సో బెంచ్ మార్క్స్తో కంపేర్ చేస్తే బ్రాడర్ మార్కెట్స్ క్లియర్గా అండర్ పర్ఫామ్ చేసినట్టు కనిపిస్తున్నాయి. అయితే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మాత్రం బ్రాడర్ మార్కెట్స్ వన్స్ అగైన్ రికార్డ్ హైస్ని రిజిస్టర్ చేయడం చూసాం. బోత్ మిడ్ క్యాప్ ఇండెక్స్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ రికార్డ్ హైస్ని అయితే రిజిస్టర్ చేశాయి. సెకండ్ హాఫ్లో ఎంటైర్ ఎర్లీ గెయిన్స్ లూజ్ అయ్యి ఆల్మోస్ట్ డే లోస్ దగ్గర క్లోజ్ అవడం చూసాం. సో ఒక షార్ప్ సెల్ ఆఫ్ చూసాం డ్యూ టు ప్రాఫిట్ బుకింగ్ ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అని చెప్పొచ్చు. ఇక ఇంత వాలటైల్ బేరిష్ సెషన్లో ఏ సెక్టర్స్ ఎలా పర్ఫామ్ చేసాయో చూద్దాం. అక్రాస్ ద బోర్డ్ సెల్లింగ్ ఫ్రెండ్స్. ఈరోజు అన్ని సెక్టర్స్ కూడా నెగిటివ్ టెరిటరీలో క్లోజ్ అవడం చూస్తున్నాం. విత్ రియాలిటీ ఇండెక్స్ 1.7% నష్టపోయి టాప్ లూజర్గా ఉంది, ఫాలోడ్ బై PSU బ్యాంక్స్ 1.4%, నిఫ్టీ ఆటో ఇండెక్స్ 1.3%, ఇన్ఫ్రా ఇండెక్స్ 1.1% అండ్ మెటల్స్ 0.9%, బ్యాంక్స్ 0.8%, ఫార్మా 0.5% అండ్ IT 0.3%, FMCG 0.2% దాకా నష్టపోయాయి. సో ఎంటైర్ సెక్టోరియల్ స్పేస్ నెగిటివ్ టెరిటరీలో ఉందనే చెప్పాలి. అన్ని సెక్టర్స్ కూడా ప్రాఫిట్ బుకింగ్ గురైనట్టు కనిపిస్తున్నాయి. ఇక ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే పవర్ గ్రిడ్ 3.4% లాపడి టాప్ గెయినర్గా ఉంది, ఫాలోడ్ బై SBI లైఫ్ 1.9%, NTPC 1.6% అండ్ టైటాన్ 1.1% దాకా లాపడ్డాయి. ఇక నష్టపోయిన ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే గెయిల్ 3.2% నష్టపోయి టాప్ లూజర్స్గా ఉన్నాయి, ఫాలోడ్ బై టాటా మోటార్స్ 2.7%, అదానీ పోర్ట్స్ 2.5% అండ్ L&T 1.9% దాకా నష్టపోయాయి. ఇక స్టాక్స్ ఇన్ న్యూస్ విషయానికి వద్దాం ఫ్రెండ్స్. స్టాక్స్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం టాటా పవర్ గురించి మాట్లాడుకోవాలి. టాటా పవర్ ఈరోజు ఇంట్రాడే సెషన్లో మోర్ దెన్ 6% గెయిన్ అవడం చూసాం అండ్ లాస్ట్ 6 monthsలో మోర్ దెన్ 70% గెయిన్ అవడం చూస్తున్నాం. సో ఇంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్కి కారణం ఏంటి అంటే టాటా పవర్ ఒడిశాలోని 3 పవర్ యూటిలిటీ కంపెనీస్లో 51% స్టేక్ బై చేయబోతున్నాం అనే ప్రపోజల్కి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి అప్రూవల్ రావడం జరిగింది. సో అందువల్ల టాటా పవర్ ఇంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరుస్తుంది. సో ఓవరాల్గా వీళ్ళు ఏ యూటిలిటీ కంపెనీస్లో 51% స్టేక్ బై చేయబోతున్నారు అంటే వెస్టర్న్ ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ ఆఫ్ ఒడిషా, సదరన్ ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ ఆఫ్ ఒడిషా అండ్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ ఆఫ్ ఒడిషా. సో ఈ 3 యూటిలిటీ కంపెనీస్లో మోర్ దెన్ 51% దాకా వాటా టాటా పవర్ కొనుగోలు చేయబోతుంది. అందువల్ల ఈ స్టాక్లో ర్యాలీ ఎక్స్టెండ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. దీంతోపాటు అన్ని పవర్ స్టాక్స్ కూడా ఓవరాల్గా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరుస్తున్నాయి. సో ఓవరాల్గా పవర్ సెక్టర్ పర్ఫార్మెన్స్కి కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో పవర్ డిమాండ్ పెరగడం చూస్తున్నాం. అందువల్ల ఎంటైర్ పవర్ సెక్టర్ ర్యాలీ కనబరుస్తుంది. సో అదానీ పవర్ ఈరోజు ఇంట్రాడే సెషన్లో మోర్ దెన్ 10% గెయిన్ అయింది, టాటా పవర్ 10%, BHEL 2% అండ్ NHPC 1.5% దాకా లాభపడడం చూస్తున్నాం. సో ఓవరాల్గా పవర్ సెక్టర్ పాజిటివ్ పర్ఫార్మెన్స్ కనబరుస్తుందని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ స్టాక్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే పెట్రోనెట్ LNG గురించి మాట్లాడుకోవాలి. పెట్రోనెట్ LNG ఈరోజు ఇంట్రాడే సెషన్లో మోర్ దెన్ 7% ఫాలో అవడం చూస్తున్నాం. వెరీ షార్ప్ సెల్ ఆఫ్ గురైంది అండ్ లాస్ట్ 6 monthsలో క్లోజ్ టు 10% దాకా ఫాలో అవడం చూసాం. సో ఈరోజు ఇంట్రాడే సెషన్లో పెట్రోనెట్ LNG ఇంత షార్ప్ సెల్ ఆఫ్ అవడానికి ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళు Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. సో Q4లో వెరీ డిసప్పాయింటింగ్ రిజల్ట్స్ అనౌన్స్ చేశారనే చెప్పాలి. ఎందుకంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 11.6% డిక్లైన్ చూపిస్తున్నారు వీళ్ళు. అందువల్ల ఈ స్టాక్ ఈరోజు ఇంట్రాడే సెషన్లో వెరీ షార్ప్ సెల్ ఆఫ్ గురైంది. మనందరికీ తెలుసు పెట్రోనెట్ LNG స్టేట్ ఓన్డ్ ఆయిల్ మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అని చెప్పి. రెవెన్యూస్ ఎప్పుడైతే ఫాలో అయ్యాయో డెఫినెట్గా స్టాక్ మీద ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. సో ప్రైమ్గా అదే రీజన్ అని మనం చెప్పుకోవచ్చు. సో గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఈ స్టాక్ని కాస్త అవాయిడ్ చేయడం బెటర్, మరి కొంచెం ఫాలో అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఈవెన్ టెక్నికల్గా కూడా.
నిఫ్టీ అండ్ సెన్సెక్స్ లాస్ట్ ఫ్యూ సెషన్స్ ఆఫ్ ఎక్స్టెండెడ్ ర్యాలీకి బ్రేక్ వేస్తూ ఈరోజు ఇంట్రాడేలో వెరీ షార్ప్ సెల్ ఆఫ్ గురవడం చూసాం అండ్ క్లోజింగ్ సమయానికి మోర్ దాన్ 0.5% నష్టాలతో ముగియడం చూస్తున్నాం. సో గోయింగ్ ఫార్వర్డ్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేయబోతున్నాయి, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి ఉన్న కీ సపోర్ట్ అండ్ కీ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటి అనే విషయాలు ఈ సెక్షన్లో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం చూస్తున్నది నిఫ్టీ స్పాట్ ఇండెక్స్ అవర్లీ చార్ట్. నిన్న చాలా క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం మనం నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి క్లియర్ డైవర్జెన్స్ ఉందని చెప్పి. సో బ్యాంక్ నిఫ్టీ ఎర్లీ సైన్స్ ఆఫ్ రివర్సల్ ఇండికేట్ చేస్తుందా అనే డౌట్స్ అయితే మనం ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా ఈరోజు అదే జరిగినట్టు కనిపిస్తుంది. సో మనం డిస్కస్ చేసుకున్న ఇమీడియట్ టార్గెట్ లెవెల్ ఏదైతే ఉందో 15,800 లెవెల్ ఈరోజు ఇంట్రాడే సెషన్లో అచీవ్ అవడం చూసాం. ఆ లెవెల్ని టచ్ చేసిన తర్వాత ఒక షార్ప్ సెల్ ఆఫ్ గురైంది. అయితే మనం డిస్కస్ చేసుకున్న సపోర్ట్ లెవెల్ అయినటువంటి 15,650, 15,630 ఈ ప్రైస్ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది క్లోజింగ్ సమయానికి. సో గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉండబోతుందంటే ఓవరాల్గా ట్రెండ్ చేంజ్ అయ్యిందా అంటే ఎర్లీ సైన్స్ ఆఫ్ ట్రెండ్ రివర్సల్ కనిపిస్తుంది. అయితే ఇమీడియట్గా అయితే కన్ఫర్మ్ చేయలేం వెదర్ దెర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ ట్రెండ్ ఆర్ నాట్. కాబట్టి 15,650, 15,630 ఈ ప్రైస్ జోన్ని హోల్డ్ చేస్తున్నంత వరకు వన్స్ అగైన్ నిఫ్టీలో హైయర్ సైడ్ మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంది. ఈ లెవెల్స్ బిలో అట్లీస్ట్ 1 or 2 అవర్స్ ట్రేడ్ అయితే రేపు ఫర్దర్గా కూడా కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆల్ ద వే టువర్డ్స్ 15,460 లెవెల్స్ వరకు. సో ఇక్కడ నుంచి రిబౌండ్ అయితే ఇమీడియట్ రెసిస్టెన్స్ వన్స్ అగైన్ 15,700 లెవెల్స్ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ లెవెల్స్ కూడా బ్రేక్ చేస్తే వన్స్ అగైన్ 15,750 లెవెల్స్ వరకు రేపు వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. రేపు వీక్లీ F&O ఎక్స్పైరీ ఉన్న నేపథ్యంలో మార్కెట్స్ కాస్త వాలటైల్గా ఉండే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. సో కాస్త కాషియస్గా ఉండడం బెటర్ అని చెప్తాం. వాలటైల్ రేంజ్ బౌండ్ సెషన్ చూడొచ్చు మనం. సో కాస్త కాషియస్గా ఉండడం సజెస్ట్ చేస్తాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో నేను చాలా క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. లోవర్ హైస్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది అండ్ ఎర్లీ సైన్స్ ఆఫ్ రివర్సల్ కనబరుస్తుందని చెప్పి. సో ఈరోజు ఎగ్జాక్ట్గా అదే జరిగినట్టు కనిపిస్తుంది. మనం డిస్కస్ చేసుకున్నట్టే కీ సపోర్ట్ అయినటువంటి 35,100 లెవెల్ని బ్రేక్ చేస్తే ఆల్ ద వే 34,600 లెవెల్స్ వరకు కూడా వెళ్ళొచ్చు అని మనం డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు ఇంట్రాడే సెషన్లో ఆల్మోస్ట్ 34,600 లెవెల్స్ వరకు కూడా ఫాలో అవడం చూసాం. సో గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉండబోతుందంటే 34,400, 34,600 ఇది క్రిటికల్ సపోర్ట్ జోన్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ. ఈ లెవెల్స్ హోల్డ్ చేస్తున్నంత వరకు వన్స్ అగైన్ రిబౌండ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ లెవెల్స్ని సస్టైన్ చేసుకోకపోతే ఫర్దర్గా షార్ప్ సెల్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆల్ ద వే టువర్డ్స్ 34,100 లెవెల్స్ వరకు. సో నియర్ టర్మ్లో 34,400, 34,600 అనేది క్రిటికల్ సపోర్ట్ జోన్ అని చెప్తాం. అండ్ కరెంట్ లెవెల్స్ నుంచి రిబౌండ్ అయితే వన్స్ అగైన్ 35,100 లెవెల్స్ దగ్గర రెసిస్టెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ లెవెల్స్ని కూడా బ్రేక్ చేస్తే ఫర్దర్గా 35,550 లెవెల్స్ వరకు కూడా వన్స్ అగైన్ ర్యాలీ వచ్చే అవకాశాలు ఉన్నాయి షార్ట్ టర్మ్లో. ఇక షార్ట్ టు మీడియం టర్మ్ కోసం ఏమైనా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అండ్ ఏ స్టాక్స్ బుల్లిష్ సెటప్లో ఉన్నాయంటే మనం ఈరోజు ఎలాంటి స్టాక్స్ని కూడా సజెస్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్. మార్కెట్లో ఆల్రెడీ వాల్యుయేషన్స్ స్ట్రెచ్డ్గా ఉన్నాయని చెప్పి గత కొన్ని సెషన్స్గా మనం డిస్కస్ చేస్తూ వస్తున్నాం. సో కరెంట్ మనం చూస్తున్న ఓవర్ హీటింగ్ అనేది కాస్త కూల్ ఆఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఫర్దర్గా స్టాక్స్ కరెక్ట్ అయితే లోవర్ లెవెల్స్లో మంచి ఎంట్రీ లెవెల్స్ మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కాస్త వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నామని చెప్పాలి. సో స్ట్రాటజీ ఫర్ ద మూమెంట్ ఈజ్ వెయిట్ అండ్ వాచ్ అండ్ బీయింగ్ సైడ్ లైన్స్ అని చెప్తాం. సో నియర్ టర్మ్లో మార్కెట్ వన్స్ అగైన్ రివర్సల్ అయితే మాత్రం ఆ లెవెల్స్లో ఏ స్టాక్స్ అయితే ఫండమెంటల్లీ గుడ్ అయ్యి టెక్నికల్గా కూడా రిబౌండ్ అవుతున్న స్టాక్స్ని అడ్వైజ్ చేయడానికి ప్రయత్నిస్తాం. సో ఎప్పటికప్పుడు మనం ఈ స్టాక్ సెషన్స్ని మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు దాకా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేయడం ద్వారా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మనం ఇచ్చే స్టాక్ సజెషన్స్ని కానీ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ని కానీ ఫాలో అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా ఇది మన వీడియో. హోప్ యూ లైక్ డెట్. ఈ వీడియోలో ఉన్న కంటెంట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇప్పటిదాకా మీరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మరింత ఎక్సైటింగ్ కంటెంట్తో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ గ్రేట్ టైమ్. థ్యాంక్ యూ.